అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న మహిళలను కించపరిచే సంస్కృతిని కంటిన్యూ చేస్తోంది వైఎస్ఆర్సీపీ. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఆయనపై కేసు పెట్టాలని ప్రశాంత్ ఫిర్యాదు చేసిన పోలీసులు నల్లపురెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఈ నెల 7న టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఒకసారి వినండి. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఏపీలో ఉన్న రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ఊరువాడ ఏకమై నల్లపురెడ్డికి వ్యతిరేకంగా గర్జించింది మహిళా లోకం. ఉప ముఖ్యమంత్రి పవన్ సహా మంత్రివర్గమంతా నల్లపురెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన నీచ వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సహా టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఖండించారు. మహిళల గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈ రోజు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా మీరు ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమైపోయే పరిస్థితి. ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. తను మాట్లాడిన భాష, ఆవిడ గురించి మాట్లాడిన భాషతో పోలిస్తే కడుపు రగిలిపోతుంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడాడు అని చెప్పక తప్పడం లేదు. బాడీ షేమింగ్ చేయడం, వ్యక్తిగత హననం చెయ్యడం, మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి? ఏపీ వ్యాప్తంగా ఎమ్మెల్యే ప్రశాంత్ కి వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై స్వయంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తనపై కావాలనే వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఇవి విన్నప్పుడు మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. ఒక మహిళగా, ఒక గొప్పింటి కోడలుగా వెళ్లి విధి వైఫల్యాల వల్ల నా భర్త చనిపోయి తర్వాత అవివాహితుడైన, వివాహమే చేసుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక దైవ స్వరూపంగా భావించి నేను వివాహం చేసుకున్నందుకు ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారంటే నా గురించి, ఆయన గురించి, వీళ్ళు ఏం మనుషులో ఇది అన్ని రాష్ట్రాల ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. నా కుటుంబ సభ్యుల, నేను ముందు కూడా చెప్పాను, నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా ఆడపడుచుల అనుమతితో అందరితో కలిసి నేను ఈ నిర్ణయం తీసుకొని వివాహం చేసుకోవడం జరిగింది. దాని గురించి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం మనుషులో నాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయలేదు సరికదా, తానెక్కడికి పారిపోలేదు, కేసులకు అరెస్టులకు భయపడేదే లేదంటూ తాజాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. దాడులు చేసే సంస్కృతిని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లాకు పరిచయం చేశారంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. తాను చెన్నై హాస్పిటల్కి వెళితే తాను పారిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. తాను ఇంట్లోనే ఉన్నా ఎవరొస్తారో రండి అంటూ సవాల్ విసిరారు నల్లపురెడ్డి. కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మనలో లేనే లేదు. ఆయన కనపడడం లేదు, ఏడకపోతాను నేను, రండి ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి, నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని అని చెప్పిందంట. ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ళ కింద పడండి, తెచ్చాను, చూద్దాం అది కూడా రమ్మనండి, ఎవడొస్తాడో రమ్మనండి, ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట. అంటే నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో, అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది. ఆయన భగవంతుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు.
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలపై వెనక్కు తగ్గేదే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చర్యలు తీసుకోండని స్వయంగా వెళ్లి ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి. అయినా నల్లపురెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు? నల్లపురెడ్డి ప్రసన్నను అరెస్టు చేయకుండా కాపాడుతున్నదెవరు?